హాయ్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మిత్రులందరికీ. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ జీవితంలో నీకు అసలైన తోడు ఎవ్వరు? అర్థమవుతుందా? హలో. ఈ జీవితంలో అంటే నీ జీవితంలో నీకు అసలైన తోడు ఎవ్వరు? ఈ జీవితంలో నీకు అసలైన తోడు ఎవరు? అమ్మానా, నాన్ననా, భార్యనా, భర్తనా, కొడుకునా, కూతురా, స్నేహితుల, బంధువుల, లేదా ఎవరు? కాదు. నీ నిజమైన తోడు నీ శరీరమే. నీ శరీరాన్ని ఒక్కసారి గుర్తు చేసుకో. నీ నిజమైన తోడు నీ శరీరమే. నీ శరీరం నీకు సహకరించని రోజున నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా, అర్థమవుతుందా? నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా, ఎంతమంది డాక్టర్లున్నా, జనాలు ఉన్నా ఏమీ చేయలేరు. బంధమనే బంధకాల్లో ఇరుక్కుపోయిన మానవుడికి ఏమీ అర్థం కాదు. ఒకసారి చూద్దాం. అన్నీ బాగుంటేనే మనం, లేదు అంటే సాగనంపడం తప్ప ఏముండదండి. ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవరు నీ దగ్గర ఉండరు. నువ్వు అవునన్నా కాదన్నా ఇది కఠిన నిజం మిత్రమా. నువ్వు నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు అనే నిజాన్ని మరిచిపోతున్నావో మానవుడా, ఒక్కసారి గ్రహించు. నీవు వాస్తవానికి ఆత్మ. ఈ శరీరమే నీ అసలైన ఇల్లు. ఏదైతే నీ శరీరం కోసం బాధ్యతగా చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది. నీవెంత తక్కువ శ్రద్ధగా శరీరాన్ని చూసుకుంటావో నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా చూసుకుంటుంది. నీవేమి తినాలి, నీవేమి చెయ్యాలి, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, నీవెంత విశ్రాంతి తీసుకోవాలి అనేవి మాత్రమే నీ శరీరం స్పందించును, నిర్ణయిస్తాయి. గుర్తించుకో, నీ శరీరం కంటే నీకు జీవిస్తున్న చిరునామా నీ శరీరమే. నీ ఆస్తి, సంపద వేరే ఏది కూడా దీనికి తూగదు. నీ శరీరం నీ బాధ్యత. నీ శరీరం నీ బాధ్యత. డబ్బు వస్తుంది, వెళుతుంది. బంధువులు, స్నేహితులు శాశ్వతం కాదు. గుర్తుంచుకో, నీ శరీరానికి ఎవరు సహాయం చెయ్యలేరు, ఒక నీవు తప్ప. అందుకే ఊపిరితిత్తులకు ప్రాణవాయువు, మనసుకు ధ్యానం, శరీరానికి యోగా, గుండెకు నడక, ప్రేగులకు మంచి ఆహారం, ఆత్మకు మంచి ఆలోచనలు, సమాజం కోసం మంచి పనులు చేస్తూ ఉంటే నీ శరీరం సంతోషిస్తుంది. ఆ సంతోషంతో మరింత ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తుంది. అప్పుడు నా అనుకుంటూ నీ వాళ్ళంతా నీతోనే ఉంటారు. ఎంత అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈరోజు మీరందరూ తెలుసుకోవాలని పెడుతున్నాను. ఎస్, నా శరీరం అనేది మాత్రమే నా జననంతో నా మరణం వరకు నాతో వస్తుంది. ఆ దేహం అనే దేవాలయాన్ని నేను శుద్ధి చేసుకుంటూ జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఎప్పుడైతే నా శరీరాన్ని అశ్రద్ధ చేస్తానో నా శరీరం కూడా నా ఆత్మ పట్ల అభద్రతాభావాన్ని కలిగి ఉంటుంది. ఈరోజు ఎవరి కోసం ఎవరున్నారు? నీ శరీరం పట్ల నీకు అవగాహన ఉందా? నువ్వు బాగుంటే నీ ఇల్లు బాగుంటుంది, నువ్వు బాగుంటే నీ తల్లిదండ్రులు బాగుంటారు, నువ్వు బాగుంటే నీ బిడ్డలు బాగుంటారు, నువ్వు బాగుంటే నీ భార్య బాగుంటుంది. అన్నిటికీ ముందు నువ్వు బాగుండాలి. నువ్వు బాగుండాలంటే నువ్వేం చేయాలి? జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నీ శరీరానికి నువ్వేమి ఇవ్వాలి, నీ మనసుని నువ్వు ప్రశాంతంగా ఉంచుకోవడానికి నువ్వేం చేయాలి, నువ్వు గ్రహించాలి. మిత్రులందరికీ కూడా ఈ విషయాన్ని నేను సవినయంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం అని నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఇంకా నమ్మట్లేదా? ఒక్కసారి మార్చరీ దగ్గరికి వెళ్ళి చూడు, పడి ఉన్న శవాన్ని చూడు, నీకు తెలుస్తుంది. లేదా ఒకసారి శ్మశానం దగ్గరికి వెళ్ళి చూడు. ఏది ఉన్నా ఏది లేకపోయినా జీవశ్చవాలతో మాత్రమే శ్మశానం పలకరింపుతో ఉంటుంది. అక్కడికి వచ్చే వాళ్ళల్లో భిక్షువు ఉంటాడు, కోటీశ్వరుడు ఉంటాడు, కానీ దేనినైనా శవం అని మాత్రమే అంటారు. అర్థమవుతుందా? ఈ భూప్రపంచంలో మొదటి నగరం, చివరి నగరం కాశీ నగరం అయితే నీ మొదటి జననం, నీ చివరి మరణం ఈ శరీరంతోనే ఉంటుంది. అర్థం చేసుకుని మెలగాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళకు ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ నేను చేస్తున్నటువంటి ఈ కృషి అందరికీ అర్థమవ్వాల్సిన అవసరమే లేదు. కొందరికి అర్థమైతే చాలు. ఆ కొందరిలో మీరున్నారా అనేది గ్రహించండి. ఎందుకంటే రేపు నీ శరీరం నిన్ను అవహేళన చేస్తుంది.
ఎందుకు నన్ను నువ్వు సరిగ్గా పట్టించుకోలేదు? నువ్వు నాకు ఏం న్యాయం చేశావు? నా ఈ అవయవ లోపానికి కారణం నువ్వు కాదా? ఈరోజు నా కాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదంటే నువ్వు పట్టించుకోలేదు, నా చెయ్యి సరిగ్గా పనిచేయట్లేదంటే నువ్వు పట్టించుకోవట్లేదు, నా గుండె సరిగ్గా లేదంటే నువ్వు పట్టించుకోవట్లేదు, ఈరోజు నాకు షుగర్ వచ్చిందంటే నువ్వు పట్టించుకోవట్లేదు, నాకు బీపీ వచ్చిందంటే నువ్వు పట్టించుకోవట్లేదు, అసలు నా శరీరాన్ని నువ్వెందుకు ఇలా చేశావు అని నిన్ను నీ శరీరం అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? ఈరోజు ఇది ప్రతి ఒక్కరు వినాలి. చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు వినాలి. ఏం చేశారు మీ శరీరానికి ఇప్పటివరకు మీరు? నా ఏజ్ బంకి విక్రమ్ అని, నా ఏజ్ 37 సంవత్సరాలు. ఈ శరీరానికి నేను ఇస్తున్నటువంటి విలువ నేను ఎంజాయ్ చేస్తాను. ఎంజాయ్ చేయడం తప్పు కాదు, కానీ మన శరీరం అనే దేవాలయాన్ని నిత్యం ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం మనం ఏం చేయాలి? అన్ని ప్రాక్టీస్ చేయాలి. వాకింగ్ చేయాలి. వాకింగ్ చేయకపోతే క్లాప్స్ కొట్టండి, డిఫరెంట్గా చేయండి. ఈరోజు క్యాన్సర్ రావడానికి కారణం మీరు పట్టించుకోకపోవడం కాదా? ఓకే, ఆలోచించండి ఒకసారి. జననం అనేది నిజం, మరణం అనేది పచ్చి నిజం. సో ఈ నిజం మధ్యలో ఉన్నటువంటి ఒక అబద్ధమే జీవితం. ఈ జీవితం అనే అబద్ధంలో నీ శరీరానికి నువ్వేం చేస్తున్నావు, నీ శరీరాన్ని నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు, నీ శరీరాన్ని ఏ సబ్బెట్టి కడుగుతున్నావు అనేది కాదు. నీ శరీరం లోపల నువ్వు ఎంత పరమాత్మని నింపుతున్నావు, ఎంత పరమార్థాన్ని నింపుతున్నావు, ఎలాంటి ప్రసాదాన్ని శరీరానికి ఇస్తున్నావు. నీ శరీరం గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఈరోజు ఎందుకు క్యాన్సర్ వచ్చింది, ఎందుకు షుగర్ వచ్చింది, ఎందుకు బీపీ వచ్చింది? నువ్వు సరిగ్గా నీ శరీరాన్ని పట్టించుకోవట్లేదు అనేదే నీలో ఉన్నటువంటి రోగానికి కారణం. దీన్ని నువ్వు ఒప్పుకోకపోతే అది నిజం, అబద్ధం కాదు కదా. ఒక్కసారి ఆలోచించు మిత్రమా. నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి నీ దగ్గర డబ్బు లేదు, నీ శరీరానికి నువ్వు ఆరోగ్యంగా ఇవ్వాల్సిన వాటిని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రకృతి ప్రసాదించిన దాని పట్ల అవగాహన పెంచుకుని నువ్వు మసులుకుంటే అన్నీ జరుగుతాయి. ఒకసారి దీన్ని చూద్దాం. భజన ఎందుకు చెయ్యాలి? చేతులలో చప్పట్లు కొడుతూ భజన చేయడం వల్ల ఎంత శాస్త్రీయత, ఆరోగ్య రహస్యం ఉందో ఆనాడే మన పూర్వీకులు తెలుసుకుని భజనను మన నిత్య జీవితంలో ఆధ్యాత్మికతతో ముడిపెట్టి మనకు వారసత్వంగా అందించారు. ఇకపై కనీసం రోజుకు 1 గంట అయినా భజన చేసి భక్తిని పెంపొందించుకోవడంతో పాటు ఆరోగ్యాన్ని పొందుదాం. భజన చేయడం అంటే 2 చేతులను జోడించి చప్పట్లు కొట్టి మీ శరీరంలో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుకోండి, నవ్వండి, భజన నిత్యం చేయండి. మీకు నచ్చిన రిలీజియన్ మీరు ఎవరైనా పర్లా, భజన చేయండి. భజన చేయమంటే ఎదుటివాడికి భజన చేయమని కాదు, నీ కోసం నువ్వు భజన చేయి, నీ శరీరం కోసం నువ్వు భజన చేయి. 1 పూట భోజనం చేయి, 2వ పూట నీ శరీరాన్ని ఆకలితో అలమటింపచేయి. ఎందుకంటే ఈ శరీరానికి కావలసినటువంటి ఆక్సిజన్ లెవెల్స్ని మనం ఇవ్వలేకపోతున్నాం, మంచి ఆహారాన్ని ఇవ్వలేకపోతున్నాం, మంచి నీటిని ఇవ్వలేకపోతున్నాం. అలాంటప్పుడు ప్రకృతి చెప్పేదైనా మనం చేస్తే ఖచ్చితంగా మనలో క్యాన్సర్ కారకాలు రాకుండా ఉంటాయి. ఈరోజు మీరు ఎవరితో ఉంటున్నారు? మొబైల్తో ఉంటున్నారు. మొబైల్ వల్ల ప్రతి ఒక్కరికి 2040 కల్లా ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు. ఖచ్చితంగా ఉంటాడు. ఆల్రెడీ మన బాడీలో అందరిలో కూడా క్యాన్సర్ సెల్స్ మొదలయ్యాయి. కాకపోతే మనకు తెలియట్లేదంటే. ఈరోజు నువ్వు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? జరుగుతున్నది నిజమైనప్పుడు, చెప్పేది నిజమైనప్పుడు నువ్వు ఆలకించడంలో లోపం ఉంటే దానికి ఎవరు బాధ్యులు? ఆల్రెడీ ఈ రోజున 145 కోట్ల మంది జనాభాలో మోర్ దెన్ 50% పీపుల్ బాడీలో క్యాన్సర్ సెల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అవి క్యాన్సర్గా మారడానికి 10 నుంచి 15 ఏళ్ల సమయం పడుతుంది. ఎందుకంటే శరీరం పోటీ పడుతుంది దాన్ని జయించడానికి. దానికి మనం ఇవ్వాల్సినవి మనం ఇస్తే శరీరం గెలుస్తుంది. కానీ బయట ఉన్నటువంటి ఈ టాక్సిన్స్ వల్ల కానీ, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్, ఈ అనేక రకాల బ్యాడ్ ఎలిమెంట్స్ వల్ల శరీరం పోరాడి ఒకరోజు ఓడిపోయి నిన్ను ఓడగొడుతుంది. నువ్వు కాస్మిక్ ఎనర్జీ నీ శరీరానికి ఇవ్వగలిగినప్పుడు నీ శరీరంలో ఉత్తేజతను చూడగలుగుతావు. నువ్వు ధ్యానం చేయాలి, మంచి ఆహారం తీసుకోవాలి, మంచి అలవాట్లతో ఉండాలి, భజన చేయాలి, మంచి నీరు తాగాలి. ఇవన్నీ చేస్తే మీ జీవితం సుఖశాంతులతో 60 ఏళ్ళు కాదు 80 ఏళ్ళు బ్రతుకుతారు మానవుడు అనేవాడు. ఇది ఆలకించండి. మొబైల్ వాడకం మనం మానలేం, కానీ దాని నుంచి మనం తప్పించుకోవడానికి మన శరీరానికి ఇవ్వాల్సినటువంటి ప్రతి పౌష్టికాహారాన్ని ఇవ్వాలి. కొన్ని నియమాలని మనం పాటించాలి. విక్రమ్ ఏంటిలే చెప్పేది అంటే, ఒకరోజు వినడానికి
విక్రమ్ చెప్పిన చాలా మంది ఉండరండి. ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉన్నా అవి మనం ఆచరించక తప్పదు. మన కోసం, మన బిడ్డల కోసం, ఫ్యామిలీ కోసం.